రాష్ట్రంలో చాలా మందిలో స్ఫూర్తి నింపేటువంటి విధంగా ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి జాబ్ మేళా చాలా ఘన విజయం అయింది. ఈరోజు దాదాపుగా 6,000 నుంచి 7,000 మంది నిరుద్యోగ యువకులు యొక్క ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరవడం, 38 కంపెనీల నుంచి ఉద్యోగాలకి వారిని రిక్రూట్ చేసుకోవడం, దాదాపు 1,500 పైగా ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్కి పంపించేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం ఇక్కడ చూస్తాం. అయితే సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నికల ముందో లేకపోతే ఎన్నికల్లో జరిగేటువంటి సంవత్సరమో సాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ఉద్యోగాలు ఎంత రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్య నిరుద్యోగం. అటువంటి నిరుద్యోగాన్ని ఈరోజు నిర్మూలిస్తే తప్ప ఈరోజు పేదరికం అనేది పోయేటువంటి పరిస్థితి ఉండదు. దేశం అభివృద్ధి బాటలో పయనించాలంటే ఉపాధి అవకాశాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఉపాధి అవకాశాలని వారికి చేరువ చేయడంలో అన్ని కంపెనీల నుంచి ఒక దగ్గర